గుండెల మీద చేసుకుని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే తమిళనాడులో చక్రం తిప్పి విజయ్‌ని సీఎం చేయగలడు. అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. వైసీపీ పెద్దల వరకు విజయ్ దగ్గర ఉండే తెలుగు వాళ్ళు కూడా ఈ కామెంట్ చూసేలా చేస్తా. ఈ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయంగానే కనీసం 1000 కామెంట్లు పడాలి. ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి జగన్ గురించి, విజయ్ గురించి ప్రజలేమనుకున్నారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తమిళనాడు రాజకీయాల్లో రకరకాల సంచలన పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒక భారీ విజయాన్ని 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118కి కొంచెం దూరంలో నిలిచినట్టు మనకు కనిపిస్తుంది. ఈ క్లిష్ట సమయంలో పొరుగు రాష్ట్ర నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్దన్న పాత్రలో విజయ్కి అండగా నిలవాలి అని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. జగన్ కూడా అదే ఆలోచిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. నేను వస్తున్నా, నువ్వు కంగారు పడుకో, నేను మొత్తం డీల్ చేస్తా అనేటువంటి భరోసా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి రావాలి విజయ్కి అని తమిళనాడులో ఉండేటువంటి వైసీపీ అభిమానులు, టీవీకి ఉండే జగన్ అభిమానులు కోరుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎన్నికల ఫలితాల తర్వాత డిఎంకే అలాగే ఇతర పార్టీలు నుంచి ఎదురవుతున్నటువంటి అడ్డంకులు, గవర్నించి ఇబ్బందులటువంటి అడ్డంకులు వీటన్నిటిని అధిగమించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం విజయ్కి సవాలుగా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో ఉన్నటువంటి అనుభవం, ముఖ్యంగా ఒంటరిగా పోరాడి అధికారాన్ని దక్కించుకున్నటువంటి తీరు విజయ్కి మార్గదర్శకంగా మారొచ్చు అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ్కి ఓపెన్గా మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇతరత్ర చిన్న పార్టీల్లో కూడా సీవీకే అనే పార్టీ వచ్చింది. సో వీళ్ళందరినీ ఏకం చేయడంలో, మిగిలిన వాళ్ళు కూడా ఏకం చేయడంలో జగన్ చాలా రాజకీయ చతురత ప్రదర్శించాలంటున్నారు. ఢిల్లీ విషయంలో కావచ్చు, ప్రాంతీయ పార్టీల్లో కావచ్చు, జగన్కు ఉన్నటువంటి పరిచయాలు, విజయ ప్రభుత్వంకి సంబంధించి ఏర్పడేటువంటి రాజకీయ ఇబ్బందులను తొలగించే విషయంలో సో కీలక పరిణామాలు ఉన్నాయి ఇక్కడ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో హంగు వాతావరణం నెలకొన్న తరుణంలో గవర్నర్ యొక్క నిర్ణయం అత్యంత కీలకంగా మారబోతోంది. ఇలాంటి సమయంలో రాజ్యాంగపరమైనటువంటి అంశాలకు పట్టున్నటువంటి జగన్ వంటి నేత సలహాలు విజయ్కి ఎంతో అవసరం అంటున్నారు. కేవలం సలహాలకే పరిమితం కాకుండా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు జగన్ స్వయంగా చెన్నై వెళ్లే అవకాశం కూడా ఉంది అనేటువంటి మాటలతో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది ఈ అంశం. తమ్ముడు విజయ్కి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనేటువంటి సంకేతాన్ని పంపడం ద్వారా అటు కార్యకర్తల్లో కూడా ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రత్యర్థులకు ఒక గట్టి హెచ్చరిక పంపాలి అని జగన్ భావిస్తున్నారని కూడా వైసీపీ అనుకూల మీడియా అంటోంది. ఈ ఇద్దరు మాస్ లీడర్ల యొక్క నిజంగా కలిస్తే ఇది దక్షిణాది రాజకీయాల్లో ఈ కలయిక ఒక కొత్త శకానికి నాంది పలకొచ్చు కూడా. మరోవైపు చూసుకుంటే జగన్ విజయ్ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఈ రాజకీయ మద్దతు గురించి వార్తలు రావడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి యొక్క ఆహార్యం కావచ్చు, వీరి యాటిట్యూడ్ కానీ, ప్రజల్లో వెళ్ళే తీరు కానీ ఇవన్నీ కూడా కంపారిజన్స్ పడుతూ ఉంటాయి ఇప్పటికే. సో అందువల్ల జగన్ కూడా ఒంటరిగా గెలిచారని, విజయ్ ఒంటరిగా గెలిచారని ఇప్పటికే వైసీపీ చెప్తున్న ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.